ఈరోజు ఆయన వాక్యమే బోధించాలి. ఆయన ఏది బోధిస్తే అది బోధించే స్థితి మాత్రమే ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ పొందుకున్న నీ జీవితం అయి ఉండాలి. నీకు వచ్చినటువంటి ఈ లోక రకమైనటువంటి నీ యొక్క స్ట్రాటజీస్, నీకు ఆ యొక్క సింపథెటిక్ వర్డ్స్, ఆ యొక్క ఫిలాసఫర్లు మనకు దేవునికి వద్దు. 1 కొరింథీ 1వ అధ్యాయం 29 నుంచి 31 చదువుకోండి. అక్కడ అంత ఫిలాసఫర్స్ అందరినీ, పెద్ద వాళ్ళందరినీ శూన్యం కింద పడేసేసి ఆయన బలహీనలను తన సేవకు ఎన్నుకున్నటువంటి వాక్యం అక్కడ. కాబట్టి ఈరోజు నేను గొప్పగా మాట్లాడగలుగుతా, నాకు ఫిలాసఫీ తెలుసు, నాకు థియాలజీ తెలుసు, నాకు ఫలానా తెలుసు, చరిత్రలు తెలుసు, ఫలానా తెలుసు, ఈజ్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై జీసస్. జీసస్ విల్ కన్సిడర్ ద వే యూ ప్రొసీడ్ ఇన్ హిస్ స్పిరిట్. ఆయన ఆత్మలను కొనసాగలగాలి. ఆత్మ నీకు బోధించే స్థితికి నువ్వు ఆయనకు అప్పచెప్పుకోబడాలి. ఆ స్థితిలో పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చించే ఆఖరి దినాలు ఇవి.